ప్రైజ్ ద లార్డ్. సామెతలు 14 అధ్యాయం 23 చూస్తే, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ఈ వాక్యము మన జీవితాలలో మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే, మొదటిగా ఈ వాక్యం నెరవేర్చబడాలి మన జీవితాలలో అని అంటే కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టాలి. అంటే రెగ్యులర్గా మనం పడే కష్టం ఏదైతే కష్టపడతా ఉంటామో మన జాబ్స్లో కానీ బిజినెస్లో కానీ ఎనీథింగ్ ఏ కష్టం మనం చేస్తూ ఉంటామో ఆ కష్టంలో కంటిన్యూస్గా మనము ఆ కష్టం పడతా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనకు లాభం వస్తుంది అనేది దేవుని చెప్తున్న యొక్క వాక్యంలోని సారాంశం. దాని తర్వాత రెండవది, యాక్షన్ ఈజ్ కీ టు ప్రొడక్టివిటీ. నీకు మంచి లాభాలు రావాలంటే ఇంట్లో కూర్చొని నార్మల్గా కూర్చొని ఉంటే పని చేయకుండా కూర్చొని ఉంటే లాభాలు రావు. యు నీడ్ సమ్ యాక్షన్. యాక్షన్ అంటే క్రియ, ఏదో ఒక పని చేయాలా, చేయకుండా ఉంటే కష్టం. సో అది సెకండ్ థింగ్. థర్డ్ వన్ వచ్చేసి డ్రీమింగ్ వితౌట్ యాక్షన్ లీడ్స్ నోవేర్ అని అంటే, ఒకవేళ ఎలాంటి క్రియ చేయకుండా ఎలాంటి పని చేయకుండా నేను ఇట్లయితాను కేవలం మనం డ్రీమ్స్ చేస్తూ ఉన్నాము అని అంటే అది ఎక్కడ కూడా దారి తీయదు. దాని తర్వాత ఇంకోటి మనం చూస్తే, గాడ్ హానర్స్ అండ్ రివార్డ్స్ దిస్ లేబర్. మనం పడే కష్టాన్ని దేవుడు గౌరవిస్తాడు, దానికి ప్రతిఫలంని అనుగ్రహిస్తాడు. ఇంకొకటి ఏంటిదంటే, టర్న్ హార్డ్ వర్క్ యాజ్ అ హ్యాబిట్. ఒక మంచి అలవాటుగా కష్టాన్ని మనము చేసుకున్నట్లయితే దేవుడు మనకు మంచి ప్రతిఫలాలు దయచేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.